హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అన్‌స్టాపబుల్ లెర్నర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్‌లోని ఫిఫ్త్ లెసన్ వ్యవసాయం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఫిఫ్త్ క్లాస్‌లోని 1, 2, 3, 4 లెసన్స్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరిగింది. వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ థర్డ్ క్లాస్ మరియు ఫోర్త్ క్లాస్ ఈవీఎస్‌లు కూడా మన ఛానెల్‌లో ప్లేలిస్ట్‌లు అవైలబుల్‌గా ఉన్నాయి. ఇంకా మిగతా వీడియోస్ కూడా అతి త్వరలోనే చేయడం జరుగుతుంది. సో, మీరు కనుక మనం అప్‌లోడ్ చేసే వీడియోస్‌ని మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టెట్ మరియు డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి మన మిత్రులందరికీ కూడా మన వీడియోస్‌ని షేర్ చేయండి. ఇక టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. సో, ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్‌లో ఫిఫ్త్ లెసన్ వచ్చేసి వ్యవసాయం. వరి సాగులో వివిధ రకాల దశలున్నాయి. దుక్కు దున్నడం, కలుపు తీయుట, నీరు పెట్టడం, నాట్లు వేయడం, ఎరువు వేయడం, పంట రక్షణ, ధాన్యం నిల్వ చేయడం. ఇవన్నీ కూడా వరి సాగులో ఉన్నటువంటి వివిధ రకాల దశలనమాట. అందులో మొదటిగా దుక్కు దున్నడం గురించి చూసినట్లయితే, రైతులు పొలాన్ని వ్యవసాయానికి సిద్ధం చేస్తారు. ముందు వాళ్ళేం జేస్తారంటే, ఈ దుక్కు దున్నడం అనే ప్రక్రియ ద్వారా రైతులు పొలాన్ని వ్యవసాయానికి సిద్ధం జేస్తారనమాట. అలా దుక్కు దున్నడం కోసం వాళ్ళు ఉపయోగించేవి ఎడ్లతో కానీ, లేదా ట్రాక్టర్‌తో కానీ వాళ్ళు పొలాన్ని దున్నుతారనమాట. ఇంకా రెండో దశ చూస్తే చదును చేయడం. దున్నిన పొలాన్ని నీటితో నింపి నాట్లు వేయడానికి చదును చేస్తారు. దుక్కు దున్నిన తర్వాత ఆ పొలాన్ని ఏం చేస్తారంటే చదును చేస్తారనమాట. మూడో దశ చూసినట్లయితే నాట్లు వేయడం. రైతులు వరి మడుల నుంచి నారు తెచ్చి చదును చేసిన పొలంలో నాటుతారు. మూడవ దశలో వాళ్ళు వరి మడుల నుంచి నారు తెచ్చి చదును చేసి రెడీగా ఉంచినటువంటి పొలంలో నాటుతారనమాట. నాలుగో దశ చూసినట్లయితే నీరు పెట్టడం. వరి సాగుకు ఎక్కువ నీరు అవసరం. అందువలన రైతులు పొలానికి ఎక్కువ సార్లు నీరు పెడతారు. వరి సాగుకి ఎక్కువ నీరు అవసరం కాబట్టి రైతులు పొలానికి ఎక్కువ సార్లు నీరు పెడతారనమాట. ఈ నాలుగవ దశ నీరు పెట్టడం. ఇక ఐదో దశ చూసినట్టయితే ఎరువులు వేయుట. మొక్కలు నేల నుండి పోషకాలను గ్రహిస్తాయి. అందువలన రైతులు పంట దిగుబడులకు కంపోస్ట్ ఎరువులను ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఆరోది సస్య రక్షణ. సాధారణంగా మొక్కలకు వ్యాధులు సోకుతాయి. అవి పంటలను నాశనం చేస్తాయి. దీనిని నివారించడానికి రైతులు క్రిమి సంహారకాలు వాడతారు. ఆరో దశలో సస్యరక్షణ అంటే ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు మొక్కలకు వ్యాధులు సోకకుండా వివిధ క్రిమి సంహారకాలు వాడతారనమాట. తర్వాత దశ వచ్చేసి పంట కోత. పూర్తిగా పండిన తర్వాత వరిని కోస్తారు. ఎనిమిదో దశ చూస్తే నూర్చడం. పంట కోసిన తర్వాత కొన్ని రోజులు ఎండబెడతారు. గింజలను నూర్చడం ద్వారా వేరు చేస్తారు. పంట కోసిన తర్వాత కొన్ని రోజులు ఎండబెడతారు. ఈ గింజలను నూర్చడం అనే ప్రక్రియ ద్వారా వేరు చేస్తారన్నమాట. తర్వాత ఎగరబోయడం లేదా తూర్పారబట్టడం. తూర్పారబట్టడం ద్వారా గింజలను, ఊకను వేరు చేస్తారు. గింజల నుండి ఊకను వేరు చేయడానికి రైతులు తూర్పారబట్టడం అనే వేరు చేసే పద్ధతిని ఉపయోగిస్తారన్నమాట. తర్వాత దశ చూస్తే నిల్వ చేయడం. గింజలను గోనె సంచుల్లో నింపి గోదాములలో నిల్వ చేస్తారు. ఇక్కడ తూర్పారబట్టడం ద్వారా వేరు చేసినటువంటి గింజలను వీళ్ళు గోనె సంచుల్లో నింపి గోదాములలో నిల్వ చేస్తారన్నమాట. ఇక చివరి దశ వచ్చేసి మర పట్టించడం. మర పట్టించడం ద్వారా ధాన్యాన్ని బియ్యంగా పొందుతాం. ఈ బియ్యాన్ని వండడానికి ఉపయోగిస్తాం. ఇక 11వ దశలో వాళ్ళు మర పట్టిస్తారనమాట. ఈ ధాన్యాన్ని తీసుకెళ్లి వాళ్ళు మర పట్టించడం ద్వారా బియ్యంగా తయారు చేసి వాటిని మనం వండడానికి ఉపయోగిస్తామన్నమాట. ఈ విధంగా రైతులు 11 దశలలో పంటను పండిస్తారనమాట. నెక్స్ట్ రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తారు. ఉదాహరణ చూస్తే పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, జొన్న, చెరుకు, పత్తి, పసుపు, మిరప మొదలైన రకాల పంటలను రైతులు సాగు చేస్తారన్నమాట. ఒక్కో పంటకు ఒక్కో రకమైన సాగు విధానం ఉంటుంది. ఇక్కడ రైతులు వివిధ రకాల పంటలు సాగు చేస్తారు కదా! ఆ రకరకాల పంటలకు ఒక్కో పంటకి ఒక్కో రకమైనటువంటి సాగు విధానం ఉంటుందన్నమాట. అన్నిటిని మనం పైన నేర్చుకున్నటువంటి 11 దశల్లోనే వాళ్ళు సాగు చేస్తారు అని మనం చెప్పలేమన్నమాట.
నెక్స్ట్ నీటిపారుదల. పొలానికి నీటిని సరఫరా చేయడాన్ని నీటిపారుదల అంటారు. పొలానికి నీటిని సరఫరా చేసే ప్రక్రియనే మనం ఏమని పిలుస్తున్నాము? నీటిపారుదల అని పిలుస్తున్నాం. వరి సాగుకు నీరు ముఖ్యమైన వనరు. కనుక వరిని నీరు ఆధారిత పంటగా చెబుతారు. వరిని మనం ఏమని చెప్పొచ్చు? నీరు ఆధారిత పంటగా చెప్పొచ్చనమాట. నీటిని వివిధ రకాలుగా సరఫరా చేస్తారు. వ్యవసాయానికి నీటి సరఫరా 4 రకాలుగా ఉంటుంది. ఆ 4 రకాలు చూసినట్లయితే క్షేత్ర నీటిపారుదల, చాళ్లు నీటిపారుదల, స్ప్రింక్లర్ నీటిపారుదల, బిందు సేద్యం. ఈ 4 రకాల నీటిపారుదలల ద్వారా వ్యవసాయానికి నీటిని సరఫరా చేస్తారన్నమాట. ఇందులో క్షేత్ర నీటిపారుదల గురించి చూసినట్లయితే వర్షపాతం తగినంత లేనప్పుడు ఈ విధానం ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు. ఇక్కడ వర్షపాతం తగినంత లేనప్పుడు ఏ విధానం ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు అనంటే క్షేత్ర నీటిపారుదల. తర్వాత చాళ్లు నీటిపారుదల. ఈ విధానంలో చాళ్లు మరియు కందకాలు తవ్వి వాటి ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు. ఏ విధానంలో చాళ్లు మరియు కందకాలు తవ్వి వాటి ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు అని గనక అడిగినట్లయితే చాళ్లు నీటిపారుదల అన్నమాట. చాళ్లు నీటిపారుదలలోనే చాళ్లు మరియు కందకాలు తవ్వి వాటి ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు. నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసి మనం మూడో రకం చూసినట్లయితే స్ప్రింక్లర్ నీటి పారుదల. ఈ విధానంలో నియంత్రిత పద్ధతిలో ప్రత్యేక పైపుల ద్వారా వర్షం వలె నీటిని చల్లుతారు. మనకి ప్రశ్న ఈ విధంగా రావచ్చు. ఏ విధానంలో నియంత్రిత పద్ధతి ద్వారా ప్రత్యేక పైపుల ద్వారా వర్షం వలె నీటిని చల్లుతారు అనంటే స్ప్రింక్లర్ నీటి పారుదల. స్ప్రింక్లర్ నీటి పారుదలలోనే ఒక ప్రత్యేకమైన పైపుల ద్వారా వర్షం వలె నీటిని చల్లుతారన్నమాట. ఇక నాలుగోది చూస్తే బిందు సేద్యం. నీటి గొట్టానికి చిన్న చిన్న రంధ్రాలు చేసి నేలపై ఉంచుతారు. నీరు రంధ్రాల ద్వారా నేరుగా పంట మొక్కల వేళ్లకు చేరుతాయి. బిందు సేద్యంలో ఒక నీటి పైపుకి చిన్న చిన్న రంధ్రాలు చేసి దాన్ని నేలపై ఉంచి నీరి బిందువులు నేరుగా వేళ్ల వరకు చేరేలాగా ఈ పద్ధతి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ వ్యవసాయంలో ఉపయోగించే పనిముట్లు. ఇవి 2 రకాలుగా ఉంటాయి. సాంప్రదాయ పనిముట్లు, ఆధునిక వ్యవసాయ పనిముట్లు. సాంప్రదాయ పనిముట్లను చూసినట్లయితే నాగలి, గడ్డపార, విత్తనాల గొర్రు, కొడవలి. అలానే ఆధునిక వ్యవసాయ పనిముట్లు వరి నాట్ల యంత్రం మరియు వరి కోత యంత్రం. నెక్స్ట్ మొక్కల పెరుగుదల, పంట దిగుబడి నేల సారంపై ఆధారపడి ఉంటుంది. మొక్కల పెరుగుదల మరియు పంట దిగుబడి ఈ 2 కూడా నేల సారంపై ఆధారపడి ఉంటాయన్నమాట. ఎరువులు ఉపయోగించడం ద్వారా పంట పెరుగుదల, దిగుబడిని పెంచవచ్చు. కంపోస్ట్, మొక్కల అవశేషాలు, ఆవు పేడ, జంతువుల విసర్జితాలు మొదలైనవి సహజ ఎరువులు. సహజ ఎరువులు నేల సారాన్ని పెంచుతాయి. రసాయన ఎరువులు నేలలో ఉండిపోయి నేల సారాన్ని తగ్గిస్తాయి. వ్యవసాయం, జంతువుల పెంపకం ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. సస్యరక్షణ పంటను హానికరమైన కీటకాలు, తెగుళ్ళు, వ్యాధుల నుంచి, జంతువుల నుంచి రక్షించడాన్నే మనం సస్యరక్షణ అంటాం. పంటని హానికరమైన కీటకాల నుంచి, తెగుళ్ళ నుంచి, వ్యాధుల నుంచి మరియు జంతువుల నుంచి రక్షించడాన్ని సస్యరక్షణ అని అంటాం. గొంగలి పురుగు మార్త్‌గా మారి పంటని నాశనం చేస్తుంది. గొంగలి పురుగు వివిధ దశలలో పంటని నాశనం చేస్తుంది. కానీ సీతాకోకచిలుకలు, తేనెటీగలు మొదలైన కీటకాలు పరాగ సంపర్కంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. సీతాకోకచిలుకలు మరియు తేనెటీగలు ఇవి పరాగ సంపర్కంలో ప్రముఖ పాత్ర వహిస్తాయన్నమాట. సీతాకోకచిలుక జీవిత చరిత్ర చూసినట్లయితే గుడ్లుతో ప్రారంభమయ్యి ఇమాగోతో పూర్తవుతుందన్నమాట. ముందుగా గుడ్లు, ఆ తర్వాత గొంగలి పురుగు దీనినే లార్వా అని అంటాము. తర్వాత ప్యూపా, చివరిగా ఇమాగో. ఇక్కడ చూసినట్లయితే గుడ్డుతో ప్రారంభమయ్యి తర్వాత గొంగలి పురుగుగా మారుతుంది. దీనిని లార్వా అంటున్నాము. తర్వాత వచ్చేసి ప్యూపా, ప్యూపా నుంచి ఇమాగో. ఈ విధంగా సీతాకోకచిలుక యొక్క చరిత్ర, జీవిత చక్రం ఈ విధంగా ఉంటుందన్నమాట. కప్ప లార్వాలను తోక కప్పలు లేదా టాడ్పోల్స్ అని అంటారు. అవి పెరిగి కప్పలుగా మారతాయి.
కప్ప లార్వాలను ఏమని పిలుస్తారు? తోక కప్పలు లేదా టాడ్పోల్స్ అని అంటామనమాట. కప్ప జీవిత చక్రం చూసినట్లయితే గుడ్లు సమూహం తోక కప్ప, దీనినే టాడ్పోల్ అంటున్నాము. కాళ్ళు కలిగిన టాడ్పోల్ చిరుకప్ప, చివరిగా కప్పగా రూపాంతరం చెందుతుందనమాట. దీనిది జీవిత చక్రం ముందు గుడ్ల సమూహంతో ప్రారంభమయ్యి, తర్వాత తోక కప్పగా అంటే టాడ్పోల్‌గా మారుతుంది. ఈ టాడ్పోల్‌కి కాళ్ళొచ్చిన తర్వాత అది చిరు కప్పగా రూపాంతరం చెంది, ఆ తర్వాత పూర్తి కప్పగా మారుతుందనమాట. కప్పలు టాడ్పోల్‌గా ఉన్నప్పుడు శైవలాలను తిని నీటిని శుభ్రంగా ఉంచుతాయి. అలానే కప్పలు ఎదిగిన తరువాత కీటకాలను తిని ప్రదేశాన్ని కీటకరహితంగా ఉంచుతాయి. కప్పలు టాడ్పోల్‌గా ఉన్నప్పుడు వేటిని తింటున్నాయి? శైవలాలను తింటున్నాయి. ఈ విధంగా అవి శైవలాలను తినడం వల్ల నీరు శుభ్రంగా ఉంటుందన్నమాట. అలానే అవి ఎదిగిన తర్వాత కీటకాలను తింటున్నాయి. ఇవి కీటకాలను తినడం వల్ల ప్రదేశాలన్నీ గూడా కీటకరహితంగా ఉంటున్నాయన్నమాట. పర్యావరణం దెబ్బతినడం గురించి తెలియజేయడంలో కప్పలు, సీతాకోకచిలుకలు మంచి సూచికలుగా ఉపయోగపడతాయి. ఇవి రసాయనాల కాలుష్యానికి ఎక్కువ ప్రభావితం అవుతాయి. క్రిమి సంహారకాలు ఉపయోగించడం వలన వీటి ఉనికి దెబ్బతింటుంది. ఈ కప్పలు, సీతాకోకచిలుకలు పర్యావరణం దెబ్బతింటుంది అని తెలియచేయడంలో ప్రధాన భూమిక పోషిస్తాయన్నమాట. ఇవి రసాయనాలు మరియు కీటక సంహారాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల ప్రభావితం అవుతాయన్నమాట ఇవి. వీటిని రక్షించకపోతే మొక్కల ఆవరణ వ్యవస్థపై ప్రభావం చూపి చివరిగా ఆహారపు గొలుసు విచ్ఛిన్నమవుతుంది. క్రిమి కీటకాల నుండి పంటలను రక్షించుకొనుటకు క్రిమి సంహారకాలను వాడతారు. విచక్షణారహితంగా క్రిమి సంహారకాల వాడకం పర్యావరణానికి హానికరం. పొలాల్లో దిష్టిబొమ్మలు పెట్టడం సస్యరక్షణలో ఒక పద్ధతి. పొలాలలో దిష్టిబొమ్మలు పెట్టడం అనేది సస్యరక్షణలో ఒక పద్ధతి. రైతులు అధిక దిగుబడుల కోసం విచక్షణారహితంగా ఉపయోగించే పురుగుల మందులు, రసాయన ఎరువులు క్యాన్సర్ వంటి రోగాలకు కారణమవుతాయి. రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించాలి. సేంద్రియ వ్యవసాయ పద్ధతి గురించి చూస్తే, సేంద్రియ వ్యవసాయం అనేది రైతులు పశువుల వ్యర్థాలు, వర్మీ కంపోస్ట్, నూనె, చెక్క మరియు జీవ వ్యర్థాలను పంట మరియు పశువుల ఉత్పత్తిలో ఉపయోగించే పద్ధతి. దీనినే మనం సేంద్రియ వ్యవసాయ పద్ధతి అని అంటాం. ఇది సహజ మరియు సాంప్రదాయ వ్యవసాయ మార్గాలను కలిగి ఉంటుంది. దీనిని జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటారు. జెడ్‌బీఎన్ఎఫ్. జెడ్‌బీఎన్ఎఫ్ యొక్క విస్తరణ రూపం రాయండి అని అడగొచ్చు. ఏంటది? జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. నెక్స్ట్ సేంద్రియ వ్యవసాయం వలన పర్యావరణం పరిరక్షించబడుతుంది. సేంద్రియ వ్యవసాయ విధానాలు కాలుష్యాన్ని తగ్గిస్తాయి, నీటిని పొదుపు చేస్తాయి, నేల కోతను తగ్గిస్తాయి, నేల సారాన్ని పెంచుతాయి, తక్కువ శక్తిని ఉపయోగిస్తాయి. సేంద్రియ వ్యవసాయం వలన పర్యావరణం పరిరక్షించబడుతుంది. అదేవిధంగా సేంద్రియ వ్యవసాయ విధానాలు ఉపయోగించడం వలన అవి కాలుష్యాన్ని తగ్గిస్తాయి, నీటిని పొదుపు చేస్తాయి, నేల కోతను తగ్గిస్తాయి మరియు నేల సారాన్ని పెంచి తక్కువ శక్తిని ఉపయోగించుకుంటాయి అన్నమాట. ధాన్యాన్ని ఎండబెట్టి, గాలి, వెలుతురు బాగా ఉన్న గదులలో నిల్వ చేస్తారు. నిల్వ చేసే ముందు పురుగుల మందు చల్లి గదిని శుభ్రం చేస్తారు. కీటకాలు, ఎలుకలు గింజలను తినకుండా గదులు ఎత్తైన స్థలంలో ఉండేటట్లు చేస్తారు. ధాన్యాన్ని నిల్వ చేసే సాంప్రదాయ పద్ధతులు ఉంటాయి. ధాన్యాన్ని ప్రాచీన కాలంలో సాంప్రదాయ పద్ధతుల్లో నిల్వ చేసేవారు. ప్రస్తుతం ధాన్యాన్ని నిల్వ చేసే ఆధునీకరణ పద్ధతుల్లో నిల్వ చేస్తున్నారనమాట. అవి గోదాములు, గిడ్డంకులు, శీతలీకరణ గోదాముల్లో నిల్వ చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో ముఖ్యమైన ఆహార పంట వరి. మన రాష్ట్రంలో 62% మంది ప్రజలు ప్రధాన వృత్తి వ్యవసాయం. 62% మంది వాళ్ళ యొక్క ప్రధాన వృత్తి ఏంటి? వ్యవసాయం అన్నమాట. జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, రాగులు, వరి, చిరుధాన్యాలు, పప్పులు, పొగాకు, పత్తి, చెరకు మొదలైనవి మన రాష్ట్రంలో ముఖ్యమైన పంటలు. కొర్రలు, అండు కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు మొదలైనవి మన రాష్ట్రంలో పండిస్తున్న చిరుధాన్యాలు. వీటిని అన్నంతో పాటు ఆహారంగా తినాలి.
వరి, గోధుమ, చిరుధాన్యాలు ఉత్పత్తి చేయడంలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. వరి, గోధుమ, చిరుధాన్యాలు వీటిని ఉత్పత్తి చేయడంలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే 2వ స్థానంలో ఉంది. మనకు శక్తినిచ్చే ప్రధాన వనరు ఆహారం. ఆహారం మొక్కల నుండి, జంతువుల నుండి లభిస్తుంది. ఆహారంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉండాలి. పిండి పదార్థాలు శక్తినిచ్చే ఆహారంలో ముఖ్యమైనవి. పిండి పదార్థాలు ఇవి ఆహారంలో ఉండే పోషకాలనమాట. ఇవి శరీరానికి అవసరమైనటువంటి శక్తినిస్తాయి. పిండి పదార్థాలు వనరులను చూసినట్లయితే అంటే పిండి పదార్థాలు ఏ ఏ వనరుల్లో మనకి అందుబాటులో ఉంటాయంటే వరి, గోధుమ, జొన్నలు, మొక్కజొన్న, చిరుధాన్యాలు, బంగాళదుంపలు, బెల్లం, చిలకడదుంప మొదలైనవి. వీటిలో పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయన్నమాట. పెసలు, శనగలు, మినుములు, కందులు, బఠానీలు, కాయధాన్యాలు, పప్పుధాన్యాలు, గుడ్లు, మాంసం మొదలైన ఆహార పదార్థాల్లో ఉన్న మాంసకృతులు, ప్రోటీన్లు శరీరం పెరుగుదలకు సహాయపడతాయి. నెక్స్ట్ పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మొలకలు, పులియబెట్టిన ఆహారం అంటే ఇడ్లీ లేదా దోసె మొదలైన ఆహార పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యవంతమైన శరీరం పొందుతాం. ఇవి మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. సరైన నిష్పత్తిలో అన్ని పోషకాలను కలిగి ఉన్న ఆహారాన్ని సమతుల్య ఆహారం అంటారు. సమతుల్య ఆహారం అంటే ఏంటి? సరైన నిష్పత్తిలో అన్ని పోషకాలు కలిగి ఉన్న ఆహారం అన్నమాట. మొక్కలు తమ జీవితంలో వివిధ దశలను కలిగి ఉంటాయి. ముందుగా విత్తనాల నుంచి ప్రారంభమయ్యి, తర్వాత మొలకెత్తుట, ఆ తర్వాత మొలక, మొలక నుంచి మొక్కగా, మొక్క నుంచి పూలతో ఉన్నటువంటి మొక్క, చివరిగా వరి కంకులుగా ఇవి అభివృద్ధి చెందుతాయన్నమాట. 1 కిలో వరి ఉత్పత్తి చేయడానికి 3000 నుండి 5000 లీటర్ల నీరు అవసరమవుతుంది. 1 కిలో వరిని ఉత్పత్తి చేయడానికి ఎంత నీరు అవసరమవుతుందంటే 3000 నుండి 5000 లీటర్లన్నమాట. ప్రపంచ పర్యావరణ వ్యవస్థలో రైతులే నిర్వాహకులు, ఆహారం ఉత్పత్తి చేసేవారు. ఇప్పుడు వివిధ జిల్లాల్లో ప్రధాన పంటలు చూద్దాం. శ్రీకాకుళంలో ప్రధాన పంట వచ్చేసి వరి, విశాఖపట్నంలో పసుపు, విజయనగరంలో అరటి, తూర్పుగోదావరి జిల్లాలో వరి, పశ్చిమ గోదావరి జిల్లాలో వరి మరియు అరటి, కృష్ణా జిల్లాలో వరి, పశుగ్రాసం, పసుపు, గుంటూరు వరి, పశుగ్రాసం, జొన్న, పసుపు, టమాటా, నెల్లూరు జిల్లాలో వరి, ప్రకాశం చూస్తే పశుగ్రాసము, జొన్న, కమలాలు, కడప జిల్లా అరటి, టమాటా, కమల, జొన్నలు, కర్నూలు జిల్లా చూసినట్లయితే టమాటా, కమల, కీర, పసుపు, అరటి, జొన్న. అలానే చిత్తూరు జిల్లా చూస్తే టమాటా, పశుగ్రాసం మరియు కీర. అనంతపురం జిల్లాలో టమాటా, అరటి, కమల, వరి ఇవన్నీ ఈ జిల్లాలలో ప్రధానంగా పండే పంటలన్నమాట. ఓకే. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 5th క్లాస్ ఈవీఎస్‌కి సంబంధించి 5th లెసన్ వ్యవసాయం అనే లెసన్‌ని డిస్కస్ చేశాము. ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా మన మిత్రులందరికీ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.